విజయవాడ నగరంలో కని విని ఎరుగని రీతిలో వరదలు వచ్చాయి. ఈ వరదల్లో లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ధన నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగింది. చాలామంది నిరాశ్రయులైనారు. గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి కనీసం ఇంటికి కూడా పోకుండా అహర్నిశలు కృషి చేసి కలెక్టరేట్లోనే రాత్రింబుళ్ళు అక్కడే ఉండి బురదలో కూడా నడుచుకుంటూ పోయి ఈ వయసులో కూడా ఎవరూ చేయనంతగా సహాయం చేశారు. గతంలో ముఖ్యమంత్రి మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారిని. వరదలు వస్తే పక్కబోడు, వాళ్ళు ఓదార్చడం, వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, ఆయన మాత్రం ప్యాలెస్లో ఉండేవాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా కాకుండా సర్వము తానై అందరి అధికారులకు చెప్పి మంత్రులకు రమ్మని, ఎమ్మెల్యేలకు రమ్మని పని చేయించి మామూలు సాధారణ స్థితి తీసుకొచ్చేంత వరకు కలెక్టరేట్లో ఉండి అహర్నిశలు కృషి చేశారు. ఆ మహానుభావుడికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే సమయంలో ఈ వరదలు వచ్చిన తర్వాత దేశము ప్రపంచం నలుమూల నుండి దాతల ముందుకు వచ్చారు. ఈ దాతలంతా ధర రూపంలో కానీ వస్తు రూపంలో కానీ వాళ్ళకి సాయం చేయడం జరిగింది. వరద బాధితులకు పుట్టపర్తి నియోజకవర్గం నుంచి మా బాధ్యతగా బుక్కపట్నం మండలం 16 టన్నుల బియ్యము, కొత్త చెరువు మండలం వచ్చి 10 టన్నుల బియ్యము, నల్లమాడ మండలం నుంచి 35 టన్నుల బియ్యము, రూరల్ అర్బన్ నుంచి 10 టన్నుల బియ్యము, మొత్తము 71 టన్నుల బియ్యాన్ని అంటే 1420 బ్యాగులను ఈరోజు సాయంత్రం నుంచి విజయవాడ పంపిస్తున్నాం. ఈ విషయాన్ని పార్టీకి తెలియజేసాం, ఆ కలెక్టరేట్ తెలియజేసినాం. అక్కడ ఎవరైతే బాధితున్నారో వాళ్లకు ఈ బియ్యాన్ని సక్రమంగా పంపిణీ జరుగుతుంది. దీని విలువ 42,60,000 రూపాయలు. అంతేకాకుండా 20 లక్షల రూపాయల కరెక్షన్స్ కూడా ఆ వరద బాధితులకు ఇస్తున్నాం. చెక్కు మొత్తం 60,60,000 రూపాయలు అందజేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. దీనికి గాను మా మండలం అందరి మంది కన్వీనర్లు ప్రతి ఒక్క నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలో ఇవన్నీ కలెక్ట్ చేశారు. కాబట్టి ఈ దాతలకు ఎవరైతే డబ్బులు ఇచ్చారో, ఎవరైతే బియ్యం ఇచ్చారో అందరి పార్టీ నాయకులకు, కార్యకర్తలు, ప్రజలకు నా తరఫున, నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.